ఈ 5th ఫ్లోర్ కి 6th ఫ్లోర్ కి కనెక్టివిటీ. మార్నింగ్ రావు గారు, ఎలా ఉన్నారు? గౌతమ్ కన్స్ట్రక్షన్స్ అండ్ బిల్డర్స్ బాగుందండి. ఈ ఫీల్డ్లో మీ ఫ్యామిలీకి మంచి బ్రాండ్ నేమ్ ఉంది. మీరు భరత్ కన్స్ట్రక్షన్స్, భరత్ రెడ్డి. భరత్ కన్స్ట్రక్షన్స్ అంటే లాస్ట్ మంత్ ఏదో బ్రిడ్జ్. న్యూస్లో వచ్చినవి 2, న్యూసెన్స్లో కలిసిపోయినవి 22. మీరేంటి ఇక్కడ? ఏం లేదు రావు గారు, హయత్ నగర్ శివారులో ఒక వెంచర్ వేసాం. సిమెంట్ రేట్ ఎక్కువైందని బూడిద ఎక్కువేసి కట్టేసాం. మాకున్న బ్యాడ్ నేమ్కి ఒక్క ఫ్లాట్ కూడా సేల్ అవట్లా. అయితే దీని మీద సంతకం పెడితే మా వెంచర్ ముందు గౌతమ్ కన్స్ట్రక్షన్స్ అని బోర్డు పెడతాం. సేల్స్ పీక్లు ఉంటాయి. ఏమంటారు? పెట్టండి. ఏక మీద కత్తో పాయింట్ బ్లాంక్ లో గన్నో పెడితే గానీ పనికిరదు అనుకున్నాను రా. ఇంత ఈజీగా సంతకం పెట్టేసాయంట్రా. ఫేస్ వాల్యూ. నేను సంతకం పెట్టినంత ఈజీ కాదురా పేపర్స్ తో నువ్వు బయటకు వెళ్ళడం. అబచా, ట్రైన్ ఓడికి ఎగ్జిట్ అవడం తెలియదేంటి? ఆ పేపర్స్ తో నువ్వు గేట్ దాటితే అవి నీవే. గేటా స్ట్రేటా? గేట్ దాటితే ఆల్మోస్ట్ స్ట్రేట్ దాటేసినట్టేరా. క్లారిటీగా చెప్తున్నా, గేటే. గట్టిరా నిన్నరా, గట్టి రైట్ బుద్ధారా. ఎవరండి మనోడి చేతిలో తన్నులు తింటున్నారు? ఆడ బిల్డర్ భరత్ రెడ్డి అని. ఎవడా నువ్వు? చూడు నానా, సింహాన్ని సునామీని చూసినప్పుడు హూ ఆర్ యూ, హౌ ఆర్ యూ అని పలకరించకూడదురా. సింపుల్ గా పారిపోవాలి. ఓకేనా? పారిపో. పారిపోవడం ఏంట్రా? ఇప్పటికిప్పుడు పేపర్స్ తీసుకుని గేట్ నుంచి బయటకు వెళ్తా. కొడతావా? పేపర్స్ తీసుకెళ్లే రీజన్ మీద కొట్టనరా. వేరే తప్పేదైనా చేస్తే మాత్రం ఎంత తప్పున్నవాడికైనా ఇప్పుడు వేరే తప్పు చేస్తాడంట్రా. ఇటవరా. పదండ్రా. వేరే తప్పు చేస్తే కొడతాను. ఏ తప్పు చేయకుండా ఎందుకు కొట్టావు? ధూమపానం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం కదరా. నా సిగరెట్స్, నా లైటర్, నా లంగ్స్, నీకేంట్రా ప్రాబ్లము? పబ్లిక్ ప్లేసెస్ లో సిగరెట్ తాగడం తప్ప కాదా? తప్ప కాదా? సూపర్. ఇదిగో అలా కాదు, టీవీలో బోలని ఆటలు వస్తాయి, అవన్నీ పాటిస్తారేంటి? చంటి పిల్లని చేసుకుంటారంట అలాగా. ఎవడు? ఆయనే. వాడా? ఏంటి బాసు, నీకు ఇంకా అర్థం కాలేదా? ఆడు చెప్పేదో ఒక రీజన్, కొట్టేది పేపర్ రీజను. మా ఇంటికే మాడేస్తున్నాడు. లోపల మ్యాటర్ బయట మ్యాటర్ అని చెప్తాడు బాసు. భలే క్యాచ్ చేసారా. అదే మన క్యారెక్టరైజేషన్. అందరు एक मैटर चलता, बाहर और एक मैटर चलता. అర్థమైందా? ఇప్పుడు ఏం చేయమంటావు? నాకు అర్థమైందండి.
జరగట్లేదండి. ఎవడికిరా పంపావు? గుద్దయ్యండ్రా. గుద్దయ్. తొందరగా కానీ బబ్బర్ని చంపింది, చోటుని బ్లాక్ చేసింది, రేపు దాదాని కూడా చంపబోయేది నేనే. హ్యాపీ జర్నీ. చేస్తే కొడతామని తెలుసు, ఇంకేమన్నా చేస్తే తిడతామని తెలుసు. ఇలా మనుషుల్ని చంపేయడం ఏంట్రా? ఎందుకురా? ప్రేమ కోసం నాన్న. ఓ అమ్మాయి ప్రేమ కోసం, పిచ్చి ప్రేమ కోసం చంపేస్తావా? చంపేస్తాను.
వాడెవడైనా సరే చంపేస్తాను, కానీ అమ్మాయి మీద ఉన్న ప్రేమ కోసం కాదు, అజయ్ గారి ప్రేమ కోసం, అమ్మ మీద ఉన్న ప్రేమ కోసం. చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అని గాంధీజీ చెప్పాడు. చెడు నిర్మూలించాలని గౌతమ్ చెప్పాడు. నన్ను రప్పించడానికి చాలా ట్రై చేశావురా. నా రైట్ హ్యాండ్ని చంపావు, నా తమ్ముణ్ణి చంపి నా బేటాన్ని బ్లాక్ చేశావు, రూట్ మ్యాప్ వేసి నా రూట్లన్నీ క్లోజ్ చేసి దాదానే లైన్లోకి తెచ్చావు. ఇవన్నీ నాకెలా తెలుసని కన్ఫ్యూజ్ అవుతున్నావా? తెలుసుకున్నారా? గేమ్ బాగా ఆడావురా. నేను కూడా ఆడాలిగా. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ప్రాణంతో ఉందా లేదా? రా రా రా, టైం లేదు, గేమ్ స్టార్ట్స్ నౌ. నువ్వు రా 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 అని పిలుస్తుంది నన్ను కాదురా, నీ చావుని. ఈ కన్ను ఎంతమందిని చూడగలదో అంతమందిని దింపు. కత్తి, గన్ను, బాంబు ఏ వెపన్ వాడతావో వాడు. స్కెచ్లు వేసుకో, ప్లానులు గీసుకో, నీ ఎక్స్పీరియన్స్ అంతా యూజ్ చేసుకో. నా కొడకా, నీకు ఆ దేవుడు షెల్టర్ ఇచ్చినా సరే ఈ రోజు నీ చావు ఫిక్స్డ్ రా. నందు, నందు, నన్ను భయపెట్టినోడు నా కాళ్ళ కిందన్నాడు. ఇప్పుడు ఫోటో తీయండిరా. छोटू, छोटू, बेटा, छोटू, छोटू, छोटू.
పదనందు